హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇంటింటి రామాయణం లేటెస్ట్ ఎపిసోడ్ ఏంటంటే, అవని ఆలోచిస్తూ ఉంటుంది. కన్నయ్య చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ నీళ్ళ కోసం కిచెన్లోకి వెళ్తుంది. అక్కడ పల్లవి కన్నయ్య కోసం పాలు తీసుకుని వెళ్తూ ఉంటుంది. పాలల్లో నిద్రమాతలు కలపడం అవని చూసేస్తుంది. అది చూసిన అవని ఏంటది అంటే, ఏం లేదు అని చెప్పేసి పల్లవి బుకాయిస్తుంది. ఇంతలో అవని ఏం కలిపావు దాంట్లో, నీ కొంగులో ఏముంది, ఏం తీసావు అని చెప్పేసి అడగగా, నేనేం కలపలేదని నువ్వు నమ్మాలంటే ఏం చేయాలి అని చెప్పేసి పల్లవి అంటుంది. అప్పుడు అవని ఈ పాలు నువ్వు తాగు అని చెప్పేసి తాపిస్తుంది పల్లవి చేత. అప్పుడు కాసేపటికి పల్లవి కళ్ళు తిరిగి పడిపోతుంది. తర్వాత అందరూ తనని సోఫాలో కూర్చోపెట్టి అందరూ డాక్టర్కి కాల్ చేస్తారు. డాక్టర్ వచ్చిన తర్వాత ప్రమాదం అయితే ఏం లేదు, కొంచెం ఎక్కువ మోతాదులో నిద్ర మాత్రలు తీసుకోవడం వల్ల కళ్ళు తిరిగాయి అని చెప్పేసి అంటుంది. అప్పుడు అవని తనకు శోభనం జరగకుండా ఉండకూడదని అందరినీ నమ్మించడానికి రోజు కన్నయ్య తన ఈ పాలు తాగిస్తుంది నిద్రమాతలు కలిపి అని చెప్పేసి చెప్తుంది అవని. అప్పుడు అందరూ కుటుంబ సభ్యులు షాక్ అయిపోతారు. పల్లవి వాళ్ళ మామయ్య, నువ్వు ఎందుకు ఇలా చేస్తావు, ఇంత నీచంగా చేస్తావు అని చెప్పేసి అంటాడు. అవని వాళ్ళ అత్తయ్యేమో పల్లవిని చెంపదెబ్బ ఒకటి కొట్టి, ఛీ ఇలాంటివి నువ్వు చేసావా, నీకు అసలు బుద్ధి ఉందా, ఎందుకు ఇలా చేసావు, నీకు కన్నయ్యని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, తనతో బ్రతకడం ఇష్టం లేదు అనుకున్నప్పుడు ఎందుకు నువ్వు పెళ్లి చేసుకున్నావు, పెళ్లి చేసుకున్న దానివి ఇష్టం ఉంటే ఎందుకు శోభనం జరగకుండా నిద్రమాతలు కల్పిస్తున్నావు అని చెప్పేసి క్వశ్చన్ చేస్తారు. అప్పుడు పల్లవి అందరి దృష్టిలో చెడ్డైపోయినందుకు, దొరికిపోయినందుకు అయోమయంలో ఉంటుంది. అవని మీద చాలా కోపంగా ఉంటుంది. ఇదే అండి మన లేటెస్ట్ ఎపిసోడు. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.